Postpartum exercise, lightweight exercise after delivery, suppose normal delivery అయిపోయింది, ఒక సెకండ్ డే నుంచి మీరు లైట్ వాకింగ్, సమ్ మినిమల్ ఎక్సర్సైజ్ అయితే చేయాలి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కీగల్స్ ఎక్సర్సైజ్. కీగల్స్ ఎక్సర్సైజ్ ఏంటంటే పెల్విక్ రీజియన్ కి టైట్ చేయడానికి ఒక ఎక్సర్సైజ్ ఉంటది. ఆ ఎక్సర్సైజ్ మీకు మీ గైనకాలజిస్ట్ చెప్తారు. సో బేసికలీ ఆ ఎక్సర్సైజ్ మీరు చేస్తే మీ పెల్విక్ మసిల్స్ స్ట్రాంగ్ అవుతుంది. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అది డెలివరీ తర్వాత ఇమీడియట్ కూడా చేయొచ్చు. అది యాంటీనేటల్ పీరియడ్ నుంచే స్టార్ట్ చేయాలి టు మెయింటైన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ యువర్ పెల్విక్ మసిల్స్. అండ్ సిజేరియన్ డెలివరీ తర్వాత ఒక్క 2 days లోనే మీరు వాకింగ్ అయితే కొంచెం కొంచెం చేయొచ్చు. బెడ్ రెస్ట్రిక్షన్ ఏం ఉండకూడదు. సో మీరు మొబైల్ గా ఉండాలి. 4-5 days తర్వాత మీరు నార్మల్ గా వాకింగ్ చేయొచ్చు. బట్ సిజేరియన్ సెక్షన్ లో ఒక 2 to 3 weeks తర్వాత హెవీ వెయిట్ ఎక్సర్సైజ్ చేయడం స్టార్ట్ చేయాలి. వెంటనే ఏం స్టార్ట్ చేయకూడదు. ఓకే, సో లైట్ వెయిట్ వాకింగ్, కొంచెం మైల్డ్ ఎక్సర్సైజెస్ అట్లా చేయొచ్చు. బట్ కీగల్స్ ఎక్సర్సైజ్, దట్ ఇస్ పెల్విక్ ఫ్లోర్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్, ఇమీడియట్లీ ఆఫ్టర్ డెలివరీ ఫ్రమ్ నెక్స్ట్ డే కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు. అండ్ అది చాలా రికమెండెడ్. పోస్ట్ పార్టమ్ బెల్ట్ యూస్ఫుల్ ఉంటది, ఎందుకంటే మసిల్ స్ట్రెంథనింగ్ కోసం. సో బేసికలీ ఏమైతుంది, ఈ ప్రాసెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో బేబీ పొట్టలు గ్రో అయి మసిల్స్, స్కిన్ అన్ని స్ట్రెచ్ అయిపోతుంది. సో ఒకవేళ అంత స్ట్రెచ్ అయిపోయి సడన్ గా బేబీ బయట వచ్చేస్తే మసిల్స్ చాలా లాక్స్ అయిపోతుంది, ఎందుకంటే ఇట్ ఇస్ నాట్ అ వెరీ ఇలాస్టిక్ బెల్ట్. సో ఆ మసిల్ కి స్ట్రెంగ్ చేయడానికి ఈ బెల్ట్స్ చాలా ఇంపార్టెంట్ గా ఉంటది. సో ఇమీడియట్లీ ఆఫ్టర్ డెలివరీ నెక్స్ట్ డే నుంచే యూ కెన్ అబ్డామినల్ బెల్ట్ మీరు వేసుకోవాలి. అది చాలా రికమెండ్. డెలివరీ తర్వాత పోస్ట్ పార్టమ్ పీరియడ్ అంటే బేబీ వచ్చేస్తే మదర్స్ బేబీస్ కి మిల్క్ ఇస్తే అట్లీస్ట్ 500 kcal ఎక్స్ట్రా కావాలి మీ డైట్ లో. సో మీరు చాలా ఎక్కువగా హై ప్రోటీన్ డైట్ తీసుకోవాలి. అండ్ ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఎగ్స్, హోల్ గ్రెయిన్స్, నట్స్ ఇవన్నీ మీరు డెఫినెట్ గా తీసుకోవాలి. ఇంకా ఏంటంటే చాలా హైడ్రేషన్ ఇంపార్టెంట్. సో ఒకవేళ మీకు బ్రెస్ట్ మిల్క్ సరిగ్గా రాకపోతే యూ హ్యావ్ టు డ్రింక్ 4 to 5 bottles ఆఫ్ వాటర్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మీ లాక్టేషన్ పైన డిపెండెంట్ ఉంటది. సో ఒకవేళ ఎవరు మదర్స్ వాళ్ళు బ్రెస్ట్ ఫీడ్ అస్సలకే చెయ్యరు. సో వాళ్ళకి ఎట్లా ఉంటదంటే 40 days వరకు బ్లీడింగ్ అవుతుంది డెలివరీ తర్వాత. ఆ తర్వాత మేబీ నెక్స్ట్ మంత్ కూడా నార్మల్ పీరియడ్స్ వాళ్ళకి వచ్చేస్తుంది. బట్ ఎవరైనా మదర్స్ వాళ్ళ బేబీస్ కి సరిగ్గా బ్రెస్ట్ మిల్క్ ఇస్తే ఒక 6 months వరకు పీరియడ్స్ రాదు వాళ్ళకి. అండ్ ఒక్కొక్కసారి మేబీ అరౌండ్ 11 months వరకు కూడా వాళ్ళకి పీరియడ్స్ రాదు. సో ఒకవేళ 1 year అయిపోయింది, ఆ తర్వాత కూడా ఈ పోస్ట్ పార్టమ్ లేడీస్ కి పీరియడ్స్ రాలేదంటే అప్పుడు డాక్టర్స్, గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ అవ్వాలి. బేసికలీ డెలివరీ లో చాలా హార్మోనల్ చేంజెస్ ఉంటది. సో ప్రెగ్నెంట్ ఉమెన్ కి చాలా ఫిజియోలాజికల్ చేంజెస్ వచ్చేస్తుంది. సో ఆ ఫిజియోలాజికల్ చేంజెస్ లో చాలా హార్మోనల్ చేంజెస్ కూడా వస్తుంది. ఎక్సెస్ ఈస్ట్రోజన్, ఎక్సెస్ ప్రొజెస్ట్రాన్స్, దీని వల్ల ఏమైతుందంటే హెయిర్ ఫాల్ అవ్వడం ఈజ్ అ వెరీ కామన్ థింగ్. సో ఇది సెటిల్ అవ్వడానికి దీనికి కూడా కొంచెం టైం పడుతుంది. ఆల్మోస్ట్ 6 to 7 months వాళ్ళకి ఇవన్నీ హార్మోనల్ చేంజెస్ నార్మల్ అవ్వడానికి టైం పడుతుంది. సో వాళ్ళు హై ప్రోటీన్ డైట్, రిచ్ ఫుడ్ లైక్ ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అవన్నీ తీసుకోవాలి. సో స్లోగా అది కంట్రోల్ అయిపోతుంది. బెస్ట్ బ్రెస్ట్ పంప్, బేసికలీ బేబీ ఈజ్ యువర్ బెస్ట్ బ్రెస్ట్ పంప్. సో ఒకవేళ మీరు మీ బేబీకి సరిగ్గా పాలిస్తే, సరిగ్గా బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తే మీ బ్రెస్ట్ కూడా ప్రాపర్ గా
ఎంటీ అయిపోతుంది అండ్ మీకు లంప్స్ అవన్నీ బ్రెస్ట్ లో రాదు. సో బేబీకి మిల్క్ ఇస్తే నథింగ్ లైక్ ఇట్, అదే బెస్ట్ బ్రెస్ట్ పంప్. కానీ ఒకవేళ బేబీకి సరిగ్గా లాచింగ్ అవ్వట్లేదు, లేకపోతే బేబీకి యూనో బాటిల్ ఫీడ్ అలవాటైంది బికాస్ బేబీ వాజ్ ఇన్ ఎన్ ఐసీయూ ఏదైనా కారణంతో, సో అప్పుడు ఏం చేయాలంటే 2 టైప్స్ ఆఫ్ పంప్స్ ఉంటాయి. ఒకటి ఇస్ ఎలక్ట్రిక్ పంప్, ఇంకొకటి మాన్యువల్ పంప్. సో ఇప్పుడు ఎలక్ట్రిక్ పంప్ చాలా ప్రిఫరబుల్ గా ఉంటది, ఎందుకంటే మీరు యునో మాన్యువల్ పంప్ లో మీరు అది పెట్టి మీరే అది సక్షన్ చేసి చాలా పెయిన్ఫుల్ అయిపోతుంది ఫర్ ద న్యూ మదర్స్. సో ఎలక్ట్రిక్ పంప్ కొంచెం కంఫర్టబుల్ గా ఉంటది. బట్ బెస్ట్ ఇస్ ఇఫ్ యువర్ బేబీ లాచెస్, మీ బ్రెస్ట్ ఫీడింగ్ బేబీ తీసుకుంటే అదే బెస్ట్ బ్రెస్ట్ పంప్. ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ మిల్క్ అంటే ఏంటంటే బేబీ ఓన్లీ బ్రెస్ట్ మిల్క్ పైననే ఉంది. బేబీకి ఎక్స్ట్రా అవుట్ సైడ్ వాటర్, ఎక్స్ట్రా అవుట్ సైడ్ ఫీడ్స్ ఏం ఇవ్వకపోతే జస్ట్ బ్రెస్ట్ మిల్క్ మీదనే ఉంటే అదే ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడ్. బట్ మెడిసిన్స్ ఏదైనా ఎప్పుడైనా అవసరం ఉంటే అది బేబీస్ కి ఇవ్వడం ఇస్ ఓకే. సో ఇదే యాక్చువల్లీ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ మిల్క్. సో ఇది జనరలీ 6 months వరకు అందరూ బేబీస్ కి రికమెండ్ చేస్తారు, బికాస్ దీంట్లో వాటర్, క్యాలరీస్, వైటమిన్స్ అన్ని కరెక్ట్ లెవెల్స్ లో ఉంటది. అండ్ ఇమ్యూనిటీ బూస్టింగ్ యాంటీబాడీస్ కూడా మదర్ నుంచి బేబీకి బ్రెస్ట్ మిల్క్ తోనే వెళ్తుంది. యాక్చువల్ గా సి సెక్షన్ అయితే మదర్ వీక్ అని అర్థం ఏం కాదు. బేసికలీ నార్మల్ డెలివరీలో అన్ని మ్యాటర్ చేస్తుంది, లైక్ బేబీ సైజ్, మదర్స్ పెల్విస్, ఇవన్నీ మ్యాటర్ చేస్తుంది. ఒకవేళ పెల్విస్ అంత మంచిగా లేకుండా బేబీ చాలా చిన్నగా ఉంది, సో దానికి నార్మల్ డెలివరీ ఈజీగా అయిపోతుంది. బట్ సిజేరియన్ అయితే మదర్ ఏదైనా వీక్ అట్లా ఏం అర్థం లేదు, అది ఒక మిత్. సో బేసికలీ ఇది ఒక డెలివరీ ప్రాసెస్, దాంతో వీక్నెస్ కి ఏం సంబంధం ఉండదు. సో ఇది ఒక పెద్ద మిత్. ఇది కూడా ఒక మిత్, అట్లా ఏముండదు. ఒకవేళ బేబీస్ ఆర్ బోర్న్ ఆఫ్టర్ 37 weeks, ఆ బేబీ నార్మల్ డెలివరీ లేకపోతే సిజేరియన్ సెక్షన్ ఏదైనా ఉండండి, ఆ బేబీ హెల్దీగానే ఉంటది జనరలీ. అంత పెద్ద డిఫరెన్స్ ఏం ఉండదు ఇన్ బిట్వీన్ వెజైనల్ డెలివరీ బేబీ అండ్ సిజేరియన్ బేబీ. ఫస్ట్ 40 days వరకు ఆ ప్రెగ్నెంట్ లేడీ ఆఫ్టర్ డెలివరీ వాళ్ళకి పీరియడ్స్ ఏ ఉంటది. సో 40 to 42 days, దట్ ఈస్ 6 weeks వరకు ఆ ఉమెన్ కి కొంచెం టైం ఇవ్వాలి అన్ని హార్మోనల్ చేంజెస్ సెటిల్ అవ్వడానికి, పెల్విక్ ఆర్గన్స్ నార్మల్ పొజిషన్ లో అవ్వడానికి. సో 42 days వరకు ఇంటిమసీ అయితే చేయకూడదు, ఆ తర్వాత మెల్లమెల్లగా అన్ని స్టార్ట్ చేయొచ్చు.